జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రానున్న 3 నెలల్లో 1.11 కోట్ల రూపాయల పని దినాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ తమీ మన్సరి ఆదేశించారు. జిల్లాలో రోజుకు 1.96 లక్షల మందికి పనులు కల్పించాలని, ప్రతి కూలీకి రోజుకు 290 రూపాయలు తగ్గకుండా వచ్చేలా చూడాలని సూచించారు. ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలన్నారు. పనులు జరిగే ప్రదేశాల్లో షెడ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. నిత్యం పశువులు, మేకలు తిరిగే దారుల వెంట నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి వసతి ఉన్న బోర్లు, పంచాయతీ కుళాయిల వద్ద పశువుల నీటి తొట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 1475 నీటి తోట్ల నిర్మాణాలు లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పరిపాలన అనుమతులు తీసుకొని ఈ నెల 15 లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్ పాల్గొన్నారు. Administrative approvals, CC roads, CC drains, BT roads, tourism roads, approach roads to SC/ST colonies మొత్తం కలిపి 1369 వర్క్స్కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ 180.70 crores. దానికి గాను కంప్లీట్ చేసిన వర్క్స్ 1180 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 141 వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పటిదాకా స్పెండ్ చేసిన అమౌంట్ 132.02 crores. 2026 సంబంధించి ఇమ్మీడియట్గా ఈ 3 monthsలో ఏప్రిల్, మే, జూన్ టార్గెట్గా 1.11 crores పర్సంటేజ్ ఆఫ్ వర్క్ 2.95 lakh ఫ్యామిలీస్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని అచీవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రయారిటీ వర్క్స్గా నెక్స్ట్ 3 months పంచ ప్రాధాన్యాలు అవి ఏమేమంటే, మొదటిగా కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ వాటర్ ట్రప్స్, రెండోది కంప్లీషన్ ఆఫ్ ఫార్మ్ పాండ్స్, మూడోది డీసిల్టింగ్ ఆఫ్ ఫీడర్ ఛానల్స్, ఫోర్త్ డీసిల్టింగ్ రెనోవేషన్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఫిఫ్త్ మన జిల్లాలో యావరేజ్ మినిమం వేజ్ రేట్ 290 రూపీస్ నుంచి 300 per day పర్ వేజ్ సీకర్కు ఇవ్వడానికి టార్గెట్ పెట్టుకోవడం